మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనుకూల పత్రికల్లో వచ్చిందేంటి? లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి హయాంలో అప్పుడు ఏడాది పోలిస్తే ఇప్పుడు బాగా లిక్కర్ ఆదాయం పెరిగింది. అప్పుడుతో పోలిస్తే ఇప్పుడు వృద్ధి రేటు బాగా పెరిగింది. అప్పుడుతో పోలిస్తే ఆదాయం బాగా పెరిగింది. ఈ లెక్కలు. అంటే జగన్మోహన్ రెడ్డి విషయంలో అసలు ఏం జరగలేదు. ఇప్పుడు అప్పటికంటే ఇప్పుడు మెరుగ్గా ఉంది అనేది. అంటే సంక్షేమ విషయాన్ని పక్కన పెడితే లెక్కల్లో చూపించిన అది. ఇప్పుడు తాజాగా కాగ్ రిపోర్టు ప్రకారం గత ఏడాదితో పోలిస్తే ఇప్పుడు ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిందంట. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి? అధికారంలో రాగానే సంపదను సృష్టిస్తాం, దాంతో అనేక మార్గాల్లో ఆదాయం వచ్చేస్తుంది, ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా మారుస్తాం అనేది. కానీ తొలి ఏడాది చూసుకుంటే 2023-24 కంటే తగ్గింది అనేది కాగ్ చెప్పిన లెక్కలు అనేది. ఇది ఆ పత్రికల్లో అయితే రాలేదు, కానీ సాక్షిలో అయితే మాత్రం మొత్తం లెక్కలు వీళ్ళు చాలా క్లియర్గా ఇచ్చారు. అంటే దీన్ని బట్టి ఏమనుకోవాలి? చంద్రబాబు గారి అంచనాలు, వ్యూహాలు ఆర్థిక పరంగా బెడిసి కొడుతున్నాయా? లేదంటే నిజంగా మొన్నటి వరకు వాళ్ళు చెప్పినట్టు ఆదాయం అద్భుతంగా వచ్చేస్తే లిక్కర్లోనే చాలా ఆదాయం పెరిగిందని చెప్పారు, బీర్ల ఆదాయమే బాగా పెరిగిందని చెప్పారు, ఇంకా పర్మిట్ రూమ్లు ఇవన్నీ పెట్టేస్తే ఇంకా పెరిగిపోయేది, ఒక రకంగా ఏడాదికి లాస్ అయిపోయాయని చెప్పారు. ఆ లెక్కలను ఎలా చూడాలి? ఈ లెక్కలను ఎలా చూడాలి? నిజంగా సామాన్యుల దగ్గర కొనుగోలు శక్తి తగ్గడానికి సంక్షేమ పథకాలు అమలు కాకపోవడానికి కూడా మేజర్ లింక్ ఉందా ఇక్కడ? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, గతంలో చాలాసార్లు మీరు ప్రస్తావించారు దీని గురించి. అంటే రొటేషన్ లేనప్పుడు ఖచ్చితంగా కొనుగోళ్ళు అనేవి తగ్గిపోతాయి అనేది. ఇప్పుడు కాగ్ కూడా అదే చెప్పిందా? నిజంగా ఆ రొటేషన్ అనేది సామాన్యుడి దగ్గర నుంచే మొదలైతే అది సంక్షేమం దగ్గర నుంచే మొదలవుతుందా? అది లేకపోవడం వల్లే ఇప్పుడు నిజంగా కాగ్ లెక్కలు ఇది కరెక్టా? ఇక్కడ మనకి 3 వర్గాలు ఉంటాయి సమాజంలో: పేద, మధ్యతరగతి, ధనిక. ఈ 3 వర్గాల యొక్క ఆలోచన ధోరణికి అనుగుణంగా ఆర్థిక వ్యవస్థ నిర్వహించడం అనేటటువంటిది తెలివైన వాడి లక్షణం. ఇక్కడ మనం ఎప్పుడు అబ్జర్వ్ చేసినా తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఫైనాన్షియల్ సఫిషియన్సీ ఉండదు. అవునా? అది ఎన్టీఆర్ టైం అయినా, చంద్రబాబు టైంలోనైనా, రెండోసారి అయినా, మూడోసారి అయినా. అదే కాంగ్రెస్ టైంలో మనీ ఫ్లోటింగ్ నడుస్తుంది. అది కాంగ్రెస్ అయినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా. అది ఇక్కడ తేడా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వాళ్ళకి భయం ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళకి. ఎందుకని? ముఖ్యమంత్రి ఎప్పుడు మారుతాడో తెలియదు, సరిగ్గా చేయకపోతే పైన అధిష్టానం పక్కన పెడతాం, కింద వాళ్ళని సాటిస్ఫై చేయాలి, పబ్లిక్ని సాటిస్ఫై చేయాలి, సాధ్యమైనంత వరకు ఏదో ఒకటి చెయ్యాలి, పబ్లిక్కి చేసి తమ ముద్ర వేసుకోవాలి. అప్పుడు అధినాయకత్వం కూడా తమని ముఖ్యమంత్రిగా తీసుకుంటుంది. డీకే శివకుమార్ 1000 కోట్లు ఖర్చు పెట్టినా సిద్ధరామయ్యకి ఎందుకు ఇచ్చారు? అతను పాలనాపరమైనటువంటి యాక్షన్స్ బాగా తీసుకున్నాడు కాబట్టి, అది పబ్లిక్లో ఉంది కాబట్టి. అట్లాగే రాజశేఖర రెడ్డికి పోటీగా అంతమంది ప్రయత్నించినా రాజశేఖర రెడ్డికి ఎందుకు ఇచ్చారు? అతను పబ్లిక్లో ఇమేజ్ సంపాదించుకున్నాడు కాబట్టి. ఇమేజ్ ఎట్లా సంపాదించుకున్నారు? ఓ పక్కన వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ పబ్లిక్ రీచ్ చేసి, లైక్ 108లా, ఫీజు రియంబర్స్మెంటా, ఆరోగ్యశ్రీనా, రైతులకి డబ్బులు వేయటమా, లేకపోతే ఇందిరమ్మ ఇళ్ళ, రాజీవ్ గృహకల్ప ఇళ్ళ, ఇట్లాగా వివిధ వర్గాలని ఏదో ఒక విధంగా సాటిస్ఫై చేసే ప్రయత్నం చేస్తూ ఉండేవాడు అతను. దాంతోపాటు అధికార రాజ్య వ్యవస్థని కంట్రోల్ చేసేవాడు. అంటే అధికారులు షాపుల దగ్గరికి వెళ్ళి బెదిరించడం, షాపుల వాళ్ళని వేధించి డబ్బులు పిండటం, ఇట్లాంటి లేకుండా చేసేవాడు. తద్వారా ఆ సర్కిల్స్ అన్నీ కూడా, అంటే మీకు జాతీయ పార్టీల పవర్లో ఉన్నప్పుడు అది ఈజీగా ఉంటుంది. అందువలన వాళ్ళని అట్లాగా వాళ్ళు ఆ ఐడెంటిటీ కోసం ట్రై చేస్తారు ఫర్ ఎగ్జిస్టెన్స్. చంద్రబాబు నాయుడు గారు ప్రాంతీయ పార్టీగా అధికారంలోకి వచ్చాక వీళ్ళ చేతులు, ఇప్పుడు కేసీఆర్, చంద్రబాబు, జగన్, వీళ్ళని చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ప్రాంతీయ పార్టీల అధికారంలో ఉన్నప్పుడు ఆ నాయకుడి యొక్క తీరును బట్టి ఆ ఆర్థిక వ్యవస్థ ఉంటుంది. తెలుగుదేశం వ్యవహార శైలిలో సంక్షేమం అనేటటువంటిది కేవలం నామమాత్రంగా ఉండాలి. స్వయంగా ఆయన బయోగ్రఫీలోనే రాశారు కదా, డబ్బులు ఉచితంగా ఇవ్వకూడదు, సంక్షేమాలు ఉచితంగా ఇస్తే ప్రజలు పాడవుతారు, సోమరిపోతులుగా తయారవుతారు, వాళ్ళకి మనం అదేది చేప ఇవ్వకూడదు, చేపని పట్టుకోవడం నేర్పాలి. ఇది ఆయన చెప్పుకొచ్చినటువంటిదే కదా. ఆయన టెండెన్సీ ఆ రూట్లో ఉంటుంది. కాబట్టి మీకు ఇప్పుడు చూడండి సంక్షేమ పథకాలు ఇక్కడ ఇక జనం దగ్గరకు వచ్చినప్పుడు కంఫర్ట్నెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవాళకి కూడా మీకు తెలుసు, పొద్దు నుంచి ఎన్నింటి నుంచి బిగిన్ చేసి ఎన్నింటి దాకా పనిచేస్తాను. ఎందుకు? నేను ముందు
రేపు రోజున ఇవాల్టి వరకు మనం ఇవాళ ఉన్నాం, రేపేంటి నా పరిస్థితి అనేది ఏ రోజుకు ఆ రోజు టెన్షనే కదా మనకి. మన శాలరీస్ చూసుకోవాలా, అలాగే మనకు సంబంధించిన ట్యాక్సులు చూసుకోవాలి, ఆఫీసుల మెయింటెనెన్స్లు చూసుకోవాలి. పొద్దు నుండి రాత్రి దాకా మనం కష్టపడితే ఈ నెల గడిచిపోతుంది, మళ్ళీ వాట్ నెక్స్ట్ అనే ఆలోచన ఉంటుంది మనకి. భయమే ఏ నెల కా నెల. ఇది మధ్యతరగతి వాడి జీవితం. అదే కంఫర్ట్ ఉందనుకోండి, అంటే మనం ఈ నెలలో కష్టపడకపోయినా పర్లేదులే, తినచ్చు, నెక్స్ట్ మంత్ శాలరీస్ కూడా ఇవ్వగలము అనుకుంటే, ఓ ఏడాదికి సరిపడా నేను జీతాలు ఇవ్వగలిగిన కెపాసిటీలు నేను ఉన్నాను అనుకుంటే, అప్పుడు నాకు ఎక్కువ కష్టపడబుద్ది ఇది కదా, రిలాక్స్ అయిపోతాను కదా. ఇలాగ మధ్యతరగతి చేస్తుందా? చెయ్యదు. మధ్యతరగతి రూపాయి పక్కన పెట్టినా సరే తను కష్టపడతానే ఉంటుంది మధ్యతరగతి. వినియోగాన్ని తక్కువ చేస్తుంది, అవసరమైన వరకే ఖర్చు పెడుతుంది మధ్యతరగతి. వచ్చిన డబ్బులు చేతిలో ఉన్నప్పుడు ఈజీగా ఖర్చు పెట్టే ఏకైక వర్గం పేదలు. డబ్బులు చేతిలో ఉన్నప్పుడు, ఇప్పుడు మధ్యతరగతి దగ్గరికి ఓ ₹1,00,000 చేతిలో వచ్చినాయి అనుకోండి, 70-80 వేలు ఇంటి ఖర్చులు పోను, ఈ 30,000 రేపు పొద్దున మన పిల్లల పెళ్ళిళ్ళ, లేకపోతే పిల్లలకి చదువా, లేదా భవిష్యత్తులో హాస్పిటల్ ప్రాబ్లం వస్తుందా, దీనికోసం పక్కన పెట్టి ఉంచుతారు. లేదా ఏ బంగారం లాంటితో కొని ఒక ఫిక్స్డ్ అసెట్ దగ్గరనో, లేకపోతే ఒకటి ప్రాపర్టీ కొనేను, అట్లుంటుంది మిడిల్ క్లాస్. ఇప్పుడు ఆ మిడిల్ క్లాస్కి సంపాదన లేదు. ఎందుకని? మిడిల్ క్లాస్ ఎలా సంపాదిస్తారు? వ్యాపారాలు చేసి, ఉద్యోగాలు చేసి. ఉద్యోగాలు చేసిన వాడికి మిగిలి తెచ్చేది ఏముండదు, వ్యాపారం చేసేటటువంటి వాడికి మిగలాలి. వ్యాపారం ఎవరికి అమ్ముతాడు అతను? లేబర్కి, అంతే కదా. తనకంటే తక్కువ స్థాయిలో ఆర్థిక స్తోమత ఉన్నటువంటి వాళ్ళ దగ్గరక అమ్ముతున్నాడు. వాళ్ళ చేతిలో డబ్బులు ఎక్కడున్నాయి ఇప్పుడు? వాళ్ళ చేతిలో డబ్బులు లేకపోతే, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కూలి ఏ రోజు పని ఆ రోజు పని చేస్తాడు. అతను డబ్బులు వచ్చిన పని ఎప్పుడు మాండు, వీళ్ళది తప్పుడు ప్రచారం. డబ్బులు ఇలా వచ్చినప్పుడు ఏం చేశారంటే, అంతకుముందు దశాబ్దాలుగా వాళ్ళకు కోరికలు ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బైక్ కొనుక్కోవాలని ఒక పేదవాడికి కోరిక ఉండదా? ఓ టీవీ ఇంట్లో ఉండాలని ఒక పేదవాడికి కోరిక ఉండదా? ఒక కంప్యూటర్ ఇంట్లో ఉండాలని ఒక పేదవాడికి కోరిక ఉండదా? ఒక ఏసీ ఉండాలి, ఒక కూలర్ ఉండాలి, ఒక బీరవా ఉండాలి, ఒక డబుల్ కాట్ బెడ్ ఉండాలి అనే కోరిక ఉండదా? ఆ కోరికకి తగిన స్తోమత లేక, అలాగని తినడానికి ఇబ్బంది లేదు, సంపాదించుకుంటున్నాడు, ఏ రోజు తిండికి ఆ రోజున తను కాబట్టి తన భార్య సంపాదిస్తుంది, ఏదో ఒకటి గడిచిపోతుంది. ఆరోగ్యానికి సమస్యలు వచ్చినప్పుడు ఇబ్బంది పడేవాడు, ఆరోగ్యశ్రీలు ఉన్నాయి కాబట్టి అది సరిపోయింది. ఇక్కడ జగన్ వచ్చినప్పుడు ఆ రూపాయి నడిచింది చేతిలో, సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్ల అదేదో ఒకటి. ఇక్కడ వీళ్ళ దగ్గర దాచుకున్న రూపాయి అవసరమైతే అప్పు తీసుకుని మరి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బైక్ మీకు తెలుసు, ఫైనాన్స్లో తీసుకుంటే ఒక 80,000 ₹1,00,000 అయ్యిందనుకోండి. ఈ 15,000 రూపాయలు తీసుకెళ్ళి ఇతను ఏం చేశాడు? గవర్నమెంట్ ఇచ్చిన 15,000 అది తల్లికి అనే అమ్మఒడికి ఇచ్చారా, లేకపోతే దాని పేరేమంటారు చేయూతకి ఇచ్చారా, ఏదో ఒక సంక్షేమ పథకపు డబ్బులు ఉన్నాయి కదా, ఇది ఫస్ట్ కిస్తీ కింద కట్టాడు, అంటే డౌన్ పేమెంట్ కింద కట్టి బిగిన్ చేశాడు. ఆ తర్వాత ఈ కిస్తీలు 3-4 ఏళ్ళు కట్టుకొచ్చాడు. ఇప్పుడు అతని చేతిలో డబ్బులు లేదు, ఎట్లా కడతాడు? ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ సమస్య. కిస్తీ ఇప్పుడు ఒకవేళ ఏమన్నా ₹4 సంపాదించుకున్నా కిస్తీ కట్టుకోవడానికి ఉంటుంది కానీ కొనుగోలు ఉండదు. కిస్తీ కట్టుకుంటే మీకు ఇక్కడ పన్ను రాదు, కొనుగోలు చేసినప్పుడు పన్ను వస్తుంది. పన్ను లేనప్పుడు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ప్రాక్టికల్ సమస్య. అంటే పేదవాడి చేతిలో డబ్బులు ఆడుతూ ఉండాలి, ఇక్కడ మిస్ అవుతోంది ప్రభుత్వం. సంక్షేమ పథకాలు అంటే మీరు అన్నారు ఇందాక సంపద సృష్టి అన్నటువంటి, ఇది మాటకి పరిమితం అవుతుండడం కాదు, ఇది నిజం. ఆయన చెప్తున్న సంపద సృష్టి. ఈ సంపద ఎవరికి సృష్టించబడుతోంది? రాష్ట్ర ఖజానాకు కాదు, రాష్ట్ర ప్రజలకు కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి కాదు, వ్యక్తులు సంపద సృష్టించబడుతున్నారు. మద్యం వ్యాపారం చేసేవాడికి సంపద వస్తుంది, బార్ నడిపేవాడికి సంపద వస్తుంది, వైన్ షాప్ నడిపేవాడికి సంపద వస్తుంది, డిస్టిలరీ నడిపేవాడికి సంపద వస్తుంది. అదేమీ చెయ్యకపోయినా సెటిల్మెంట్ చేసే రాజకీయ నాయకుడికి సంపద వస్తుంది. ఇసుక ఎవరికి సంపద వస్తుంది? కూలీకి వస్తుందా? మనం కొనుక్కునే మనకు వస్తుందా? పోనీ ప్రభుత్వానికి వస్తుందా? లేదే. మధ్యలో అమ్మించే నాయకుడికి వస్తుంది, అమ్ముకునే నాయకుడికి వస్తుంది. వాడు వ్యక్తిగతంగా పొందుతున్నాడు కానీ రాష్ట్రానికి రెండిట్లోనే కదా ప్రధాన సంపద. ఎక్కడొస్తుంది? మొదట గతం కంటే ఎక్కువ సంపద వచ్చిందని చెప్పినటువంటి జ్యోతి మొన్నేం రాసింది?
గతంలో తక్కువ అమ్మాడు జగను, ఎక్కువ సంపాదన వచ్చింది. ఇప్పుడు ఎక్కువ అమ్మారు, తక్కువ సంపాదన వచ్చిందని రాసింది. ఎక్కువ అమ్మినా తక్కువ సంపాదన అంటే అర్థం ఏంటి? అక్కడ ఆటోమేటిక్గా సంపద తగ్గినట్టేగా. అలాగని వ్యక్తి సంపద రాలేదా? వ్యక్తి బాగానే సంపాదించుకున్నాడు అక్కడ. ఇది రెండో పాయింట్. మూడోది ఇంకొక విచిత్రమైన సంపద ఎవడయ్యా? ఆడెవడికో ఎస్ఆర్ఎం విట్టు వాడికి 100 ఎకరాలు ఫ్రీగా ఏదో 25 లక్షలకు 30 లక్షలకి ఇచ్చేస్తారు. అక్కడ కోటిన్నర మార్కెట్ అని వీళ్ళే చెప్తారు. అంటే 100 ఎకరాలు 25 లక్షల రూపాయలు చొప్పున తీసుకుంటే వాడికి 25 కోట్లకి 100 ఎకరాలు వస్తే వాడు 100 కోట్ల సంపాదన పరుడైపోయాడు వితిన్ డేస్లో. కానీ ఆ భూమి పోగొట్టుకున్న రైతు 100 మంది రైతులు పేదవాళ్ళు అయ్యారు కదా. 100 మంది రైతులకి ఇచ్చే ఆ 1200 గజాలు కూడా లేక వాళ్ళు ఇప్పుడు అప్పులు చేసి బతుకుతున్నారు కదా. మరి సంపద ఎవరికి సృష్టించబడింది ఇక్కడ? ఇప్పుడు ఇవాళ కొత్త కాన్సెప్ట్ ఒకటి వచ్చింది. అసలు నిజంగా మనం రోడ్డు మీద ఉన్నామా, నేల మీద ఉన్నామా, ఆలోచిస్తున్నామా లేదా అన్నది అర్థం కాల. ఈనాడే రాసింది, చాలా తెలివిగా రాసింది. లోపల పేజీలో లూలు మాల్ వస్తుందట, విజయవాడకు వస్తుందట. ఎక్కడయ్యా అంటే గవర్నర్పేట బస్సు డిపోని వాళ్ళకి ఇస్తారట. దాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఆర్టీసీకి ఊరు చివరన గొల్లపూడి దగ్గర స్థలం ఇస్తారట అడుక్కోవడానికి. 5 ఎకరాలకి ప్రత్యామ్నాయంగా అక్కడ ఒక 5 ఎకరాలు ఇస్తారట. గొల్లపూడిలో ఎకరం 2 కోట్లో 3 కోట్లో ఉంటుంది. రోడ్డుకు ఆనుకుని ఉంటే 10 కోట్లు ఉంటుంది. రోడ్డుకు ఆనుకుని ఉంటే లోపలికి వెళ్తే ₹1 కోటి కూడా వచ్చేది ఉంటుంది బాగా లోపలికి. వీళ్ళు ఏం రోడ్డు పక్క సేకరించేవరగా అక్కడదే కదా ఇచ్చేది. ఇక్కడ ఎంత ఉంది ఎకరం? 50 కోట్లు అవుతుంది. ఇక్కడ ఎంత ఉంది ఎకరం? ఇక్కడ ఎకరం ఎంత ఉంది? 100 కోట్లకి తక్కువలే, 200 కోట్ల పైనే ఉంటది. ప్రవీణ్ ప్రకాష్ కమిషనర్ గా పనిచేసిన రోజుల్లో రోడ్డు వైడనింగ్ చేసినప్పుడు కోర్టులో కేసేస్తేనే రోడ్డు సగం ఆగిపోయింది. మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే విజయవాడ బందర్ రోడ్లో మన అదేమంటారు ఠాగూర్ లైబ్రరీ దాటిన తర్వాత నుంచి అక్కడ రోడ్డు వెడల్పుగా ఉంటది. ఠాగూర్ లైబ్రరీ నుంచి ఈ పాత బస్ స్టాండ్ దాకా కొంత కంజెస్టెడ్గా ఉంటుంది. ఎందుకని? ఆ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి ఒక 4 షాపులోళ్ళు కోర్టులో కేసేశారు. మాకు కాంపెన్సేషన్ ఇప్పించి కొట్టుకోమనండి. కాంపెన్సేషన్ ఎంత అంటే హైయెస్ట్ రిజిస్ట్రేషన్ వాల్యూ. అప్పుడు ఏం చేశారంటే ఒక అన్న తమ్ములు వాళ్ళ దగ్గర ఉన్న 12 గజాల స్థలాన్ని అన్న తమ్ముడికి 1,20,000కి పెట్టాడు. అప్పుడు 1,20,000 ఇది ఎప్పుడు? నేను సిటీ కేబుల్లో పనిచేసే రోజుల్లో 2099, 94, 2000 మధ్యలో, 96, 2000 మధ్యలో 1,20,000 ఆ రోజున. ఇవాళ రోజున 2 లక్షలు అక్కడ గజం. మీకు దొరకదు మామూలుగా. బందర్ రోడ్లు భూమి ఏడ దొరుకుతుంది బేసిక్ గా. అందులో అసలు ఇది మంచి జంక్షన్ పాయింట్. నీకు సంపద సృష్టి అంటే ప్రాక్టికల్ గా మనం ఆలోచిద్దాం. విజయవాడలో వస్త్రలత ఉంది. ఓ 100 షాపులు వేసుకోండి. షాప్ మీద నెలకు 25,000 వేసుకోండి. 25,000 ఇంటూ 100 షాపులు ఎంత ఆదాయం వస్తుంది? ఇది కార్పొరేషన్కి డబ్బులు వస్తున్నాయిగా. అట్లాగే ఇప్పుడు ఇది షాపింగ్ కాంప్లెక్స్ని ఆర్టీసీకి మనం గనక ఇది చేసి సపోర్ట్ చేసి ఆర్టీసీ వాళ్ళ చేతను కాంప్లెక్స్ కట్టించామనుకోండి, దాండి ఒక్కో షాపు గుడ్ విల్ కింద ఆడి దగ్గరే డబ్బులు తీసుకోవచ్చు. కనీసం 25 లక్షలు ఇవ్వమంటే ఈజీగా ఇచ్చేస్తాడు గుడ్ విల్ కింద. లేదు 10 లక్షలే తీసుకో నువ్వు. ఆ విధంగా నీ కార్యకర్తలు కొంతమంది కూడా బాగుపడతారు. చివరికి కార్యకర్తలు తీసుకునేది ఆటెట్లో బయట వాళ్ళని రానియరు ఎట్టాగో. 100 మంది కార్యకర్తలకు ఒక ఆస్తి వచ్చిద్దిగా. 100 షాపులు కడితే వాళ్ళు అద్దెలకు ఇచ్చుకుంటారు. తర్వాత ఇప్పుడు వస్త్రలతలో ఒరిజినల్ అద్దెకి తీసుకున్నాడు ఎవడో ఉండడు. కాళేశ్వర మార్కెట్, వస్త్రలత, రాజీవ్ గాంధీ హోల్సేల్ మార్కెట్, వీటిలో అద్దెకి ఒకళ్ళు తీసుకుని ఉంటారు. ఇది లీజుకి వాళ్ళు వేరే వాళ్ళకి అద్దెకి ఇచ్చుకుంటారు. అద్దెలు భారీగానే ఉంటాయి అక్కడ. ఆ విధంగా ఇక్కడ చూసుకున్న స్టార్టింగ్లో ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంప్లెక్స్ కట్టాలనుకోండి, షాపింగ్ కాంప్లెక్స్ ఓ 10 కోట్లు అవుతుంది అనుకుందాం, లేదు 100 కోట్లు అవుతుంది అనుకుందాం.
100 కోట్ల రూపాయలకి నీకు అక్కడ 500 కోట్ల ప్రాపర్టీ ఉంది చేతిలో. ఒక్కొక్క షాపోడు ఓ 25 లక్షలు ఇచ్చిన 100 షాపుల మీదన 250 కోట్లు సంపాదించుకోవచ్చు కదా నువ్వు. తీసుకెళ్ళేసి ఆ కన్స్ట్రక్షన్ కాస్ట్ వచ్చేసినట్టే కదా నీకు. ప్లస్ ఓ 150 నీకు చేతిలో రెడీలో క్యాష్ మిగులుద్ది కదా. ప్లస్ నెల నెల అద్దె వచ్చేస్తుంది. సంపద అంటే ఇది ఆర్టీసీకి సంపదేగా. లేదు ప్రభుత్వంగా తీసుకోను, నీ ఏపీఐఐసీనో ఇంకోటో నువ్వు కట్టుకో, దాంట్లో కాంప్లెక్స్ నువ్వు డబ్బులు తీసుకో, అప్పుడు కదా నీకు సంపద సృష్టి. లూలు వాడికి ఇచ్చేది ఏందండి? లూలు వాడు 1 కోటి ఇస్తాడు అనుకుందాం, ఫ్రీగా ఇస్తారు. ఇప్పుడు అది వాళ్ళకి ఫ్రీగా ఇస్తారో లేకపోతే మొన్నటికి మళ్ళీ రూపాయికి ఇస్తారో, లేకపోతే గనక 1 కోటి రూపాయలు ఏడాదికి లీజ్ అంటారో తెలియదు. అంటే అలాంటి 1 కోటి రూపాయలకి ఇచ్చిన వేస్టే కదా అది. అక్కడ అంత సెంటర్లో ఇవ్వడం వల్ల ట్రాఫిక్ కూడా ఇబ్బంది అవుతుంది కదా. మరి అదే చెప్పేది. అసలు అక్కడ మీకు రామవరపాడు ప్రసాదంపాడు దాటిన తర్వాత అనుకుంటా బెస్ట్ ప్రైస్ అవును, ఎక్కడ దగ్గర ఇంకా హనుమాన్ జంక్షన్ అక్కడ దగ్గర అంత అదే అంత చివరి ఇచ్చినప్పుడు ఇప్పుడు ఇదే గొల్లపూడికి ఇవ్వచ్చు కదా. ఇవే అది ఇప్పుడు ఊరి మధ్యలో మెట్రో ఉందండి. అవును, మన మౌలరాజపురంలో మెట్రో, తర్వాత రిలయన్స్ ఉంటాయి, డిమార్ట్లు 10 ఉంటాయి. వాళ్ళకి ఎవరికైనా ఫ్రీగా ఇచ్చారు ఇట్లాగా? ప్రభుత్వ భూములు ఇచ్చారా? లేదు కదా. వాళ్ళు ఏం పాపం చేశారండి? అదే ఉంటే వీడంట ఉపాధి కల్పిస్తాడు. ఏంది గుమస్తా ఉద్యోగాలు? గుమస్తా ఉద్యోగాలా? ఓకే, నువ్వు చెప్పినట్టే 1500 అందాం. ఓ మాల్లో పనిచేసేటటువంటిది అది ఉద్యోగమా? అది ఉపాధి? ఓకే, అదే అనుకుందాం. మరి 100 షాపులు పెడితే ఒక్కో షాపులో 10 మందో 15 మంది లెక్క అక్కడ కూడా వస్తుందిగా. అవును, ఇప్పుడు 100 షాపులు పెడితే 100 షాపుల్లో 100 కుటుంబాలు బతుకుతాయి మెయిన్ ఫస్ట్. ప్లస్ అందులో పనిచేసి ఇంకొక 500 కుటుంబాలు బతుకుతాయి. అవును, ట్యాక్స్ వస్తుంది నీకు, రెంట్ వస్తుంది నీకు, దాని మీద అమౌంట్ వస్తుంది నీకు. అవును, దీనికి ఎవడో మళ్ళీ సింగపూర్ వచ్చి కన్సల్టెన్సీ రాసి ఇవ్వాలా నీకు? ఇట్లాంటి దిక్కుమాల వాటికి. అదే కదా. అంటే వీళ్ళు సంపద సృష్టి, వ్యక్తిగత సంపద సృష్టి. వాడికి ఇస్తే వీళ్ళకి ఏదో కిట్ బ్యాగ్ వెళ్తుంది, అంత మించి ఎవరికేంది దాంట్లో. క్రిందసారి 2014-19 మధ్యలో పీడబ్ల్యూడి గ్రౌండ్స్ అట్లా చైనా మాల్కి రెడీ చేశారు, అంతా ఓకే అయిపోయింది. ఈలోపు కమ్యూనిస్టులు ఉద్యమం ప్రారంభించారు. అప్పుడు ఉద్యమాలు చేశారు కమ్యూనిస్టులు, అక్కడ కట్టేస్తారు పీడబ్ల్యూడి గ్రౌండ్స్ అని. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక భవిష్యత్తులో అయినా వీళ్ళు ఇస్తారని చెప్పేసి దాన్ని అంబేద్కర్ విగ్రహం పెట్టేశాడు. ఇప్పుడు అక్కడ లేదు, లేకపోతే అది కూడా ఇచ్చేవాళ్ళు ఖాళీగా ఉండుంటే. ఇప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్లేసులు కూడా లీజులకి ఇస్తున్నారట. దాని దగ్గర కూడా ఏంటంటే వ్యక్తులు లబ్ధి పొందాలి అని చూస్తున్నది, కానీ సంపద సృష్టి ఎట్టా సాధ్యం అవుతుంది? సంపద సృష్టించబడాలంటే ఇసుక నువ్వు అమ్ము, లారీ 100 రూపాయలకి అమ్ము, ఇది లారీ 1000 రూపాయలకి అమ్ము, నువ్వు 10,000కి అమ్ము లారీ. లారీ 10,000కి అమ్మితే రోజుకి 1,00,000 లారీలు అవుతాయి కదా. 10,000 × 1,00,000 నీకు రోజుకి చేతిలో గవర్నమెంట్కి డబ్బులు ఉంటాయి కదండి, చేతిలో ఉంటాయి కదా. జగన్ టైంలో అదే ఫ్లోటింగ్ మనీ, లిక్కర్ ఏ రోజు ఆ రోజు డబ్బులు వచ్చాయి జగన్ ఉన్నప్పుడు. అందుకనే అతను సంక్షేమ పథకాలు ఈజీగా ఇవ్వగలిగాడు. అప్పులు చేసినటువంటి జీతాలకి వాటికి, అలాగే ఈ కట్టడానికి. ఎందుకంటే అతను అప్పు చేసింది 3.5-4 లక్షల కోట్లు. దాంట్లో ఉన్నవన్నీ ఇయే. వీళ్ళు 10 లక్షల కోట్లు అంటే టోటల్ 10 లక్షల కోట్లకి వెళ్ళింది అప్పు అంటారు. అంతకుముందు 4 లక్షల కోట్లు వీళ్ళే కదా అప్పు చేసింది. మిగతా 6 లక్షల కోట్లు 3-4 దీనికి వెళ్తుంది. ఓ 2 లక్షల కోట్ల రూపాయలు నీకు మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కట్టుకొచ్చారు కదా ప్రాజెక్టులకి వీటికి. సరిపోయి 6 లక్షల కోట్లు అప్పు చేశాడు అనుకో, రెక్కల్లో చూపెట్టింది 7.5 లక్షల కోట్లే కదా. ఆ లెక్కను చూసినా కూడా వీళ్ళు 14.5 లక్షల కోట్లు మోసం అయితే చేసేసారు. ఇప్పుడు పాయింట్ ఏంటి ఇక్కడ? సంపద లిక్కర్ ద్వారా సంపద వచ్చింది ఏ రోజుకారు, ఇసుక ద్వారా ఏ రోజుకారు సంపద వచ్చింది. ఇక్కడ ఈ 2 సంపద పోయింది కదా. ఓ బల్క్ అమౌంట్ ఒకసారి వచ్చేసింది, అయిపోయింది. దాన్ని ఓ బీభత్సంగా రాసేశారు. ఇంకేముంది ఆంధ్రాకి ఎంత వచ్చింది ఎంత వచ్చింది అనేసి. అప్లికేషన్ ఫీజులు కూడా గొప్ప ఆదాయం కింద చేశారు, రోజు వచ్చే డబ్బులు పోగొట్టుకుని. అది పోయింది. ఇప్పుడు ఇట్లాంటివి పోతున్నాయి. ఇంకా ఎట్లా వస్తుంది సంపద నాకు అర్థం కాల. అంటే అమరావతిలో సేమ్ కదా, పన్ను మీద వచ్చే ఆదాయం పన్నేతర ఆదాయం కూడా ఇచ్చే సంక్షేమ పథకాలకు ముడిపడి ఉంటుందా సార్? అంతే కదా, రెండు కూడా. ఏదైనా ఫస్ట్ జీతాలు ఇవ్వాలండి, పెన్షన్లు ఇవ్వాలా. ఈ వృద్ధుల పెన్షన్లు మస్ట్. అవును, ఈ 3 పోని మిగిలింది. ఈ 3కే 95% వెళ్ళిపోతాయి.
అవును అవును 3 కూడా కాదు, ఈ రెండింటికి వెళ్ళిపోద్ది. జీతాలును ఉద్యోగుల పెన్షన్లకే 90% వెళ్ళిపోతుంది. ముందు నా అక్కడే దగ్గర వెళ్ళిపోతుంది. మిగిలేదు 10. సామాజిక పింఛన్లు కాకుండా కాబట్టినే ప్రతి నెల అప్పులు తీసుకుని ఆ సామాజిక పెన్షన్లు అన్నా కడుతుంది వీళ్ళు. అది అవును మిగతా వాటికి వెనక కడుతుంది, అందుకే అక్కడ మిగిలిన భారం అయిపోతున్నాయి అవి కట్టేసి. భారం అయిపోతున్నాయి. ఇక్కడ సంపద వచ్చే మార్గాలు నాకు బాగా గుర్తు. కమ్యూనిస్టులు విజయవాడని పరిపాలించిన రోజుల్లో హడ్కో నుంచి లోన్ తీసుకుని ఊరంతా ఈ షాపింగ్ కాంప్లెక్స్ కట్టించారు. ఇప్పుడు వాటి మీద వస్తున్న ఆదాయమే విజయవాడ కార్పొరేషన్కి లైఫ్. ఓకే విశాఖపట్నం కార్పొరేషన్ కాంగ్రెస్ వాళ్ళు అట్లా కట్టించారు, అదే లైఫ్. వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ ఇప్పుడు? అదే ఫర్ ఎగ్జాంపుల్ అమరావతిలో మొన్ననే గొప్పగా రాస్తున్నారు సిగ్గు లేకుండా పత్రికలు. ఎవడికో విల్లాస్ కట్టడానికి ఎంఓయూ కుదుర్చుకుంటారట, వాడికి స్థలం ఇస్తాడు, వాడు గట్టి అమ్ముతాడట, దాంట్లో ఇంతని ప్రభుత్వానికి వస్తుంది. అంటే ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తుంది ఇంకా. మరి అపార్ట్మెంట్లు అట్లా కట్టిస్తారట అదే డెవలప్మెంట్ చేసి. ఓకే, డెవలప్మెంట్ చేసిన దాంట్లో నువ్వెంత ఇన్కమ్ తీసుకుంటావు అది కదా ఇక్కడ లెక్క. ఇక్కడ టోటల్గా ఇప్పుడు అదే ప్రభుత్వం అక్కడ అపార్ట్మెంట్లు కట్టించి అమ్మితే వాళ్ళకే కనబడింది కదా. ఆ మధ్యన ఏదో వెంచర్ వేశారు కదా, దీన్ని ₹1,00,00,000 అమ్ముడుపోయింది కదా, అది ఆదాయం ప్రభుత్వానికే కదా. సరే మధ్యలో జగన్ కట్టలేదు కాబట్టి ఆగింది అనుకుందాం, అయినా ఇవాళ అది పూర్తి చేస్తే వచ్చే ఆదాయం ప్రభుత్వానికే కదా. అపార్ట్మెంట్ ఎన్ని ఏళ్ళు పడుతుందండి? 2 ఏళ్ళు చాలదా? అమరావతిలో 1000 అపార్ట్మెంట్లు కట్టు, 1000 అపార్ట్మెంట్లు, ఒక్కొక్క అపార్ట్మెంట్లో ఒక 100 ఫ్లాట్లు కట్టు, 100 ఫ్లాట్లు కట్టు, ₹1,00,00,000 అమ్మగలవుగా నువ్వు. ఇది కదా సంపద. షాపింగ్ కాంప్లెక్స్లు కట్టు, అక్కడ కదా సంపద వచ్చేది నీకు. రాజధానిలో నువ్వు ఆదాయం సంపాదించచ్చు కదా. అదేమంటే వాడెవడు నువ్వే ఇవ్వయ్యా అద్దెకి, వాడికి భూమి ఇచ్చి వాడు కట్టి వాడు ఆ తర్వాత నీకు పన్ను వస్తే అప్పుడెప్పుడు ఆదాయం అంటే ఎప్పుడు రావాలి? అది ఈ లోపల 30 ఏళ్ళకి కదా, ముందు ₹1,00,00,000 ల్యాండ్ వెళ్ళిపోతుంది కదా. అది కదా సంపద సృష్టి జరుగుతోంది. రాష్ట్రానికి కాదు, ప్రజలకు కాదు, ప్రభుత్వానికి కాదు, పార్టీ నాయకులకి, పార్టీని నమ్ముకున్న వ్యాపారస్తులకి, పార్టీని నమ్ముకున్న పారిశ్రామికవేత్తలకి, పార్టీని నమ్ముకున్న కాంట్రాక్టర్లకి వస్తుంది సంపద. అది ఇక్కడ స్పెషల్. కాకపోతే వాళ్ళకైనా ఎన్నాళ్ళు వస్తుంది ఇలాగే ఉంటే? వాళ్ళకి పర్మనెంట్ అండి, భలేవారే మీకు. హైదరాబాద్లో ఇప్పుడు అట్లాగా సెటిల్ అయిన వాళ్ళే కదా, ఇప్పుడు ఆ ఏరియాలో హైటెక్ సిటీ ఏరియాలో అట్లాగా సెటిల్ అయిన వాళ్ళే కదా వాళ్ళ కోటీశ్వర్లు అయినటువంటి తెలుగుదేశం నాయకులు అందరూ. ఇప్పుడు అలాంటి వాళ్ళందరినీ ఇప్పుడు మార్గదర్శులుగా మాట్లాడాడు మరి. అందుకే మార్గదర్శులు అంటే అదొక మళ్ళీ మార్గదర్శి చిట్ ఫండ్స్ కి ప్రమోషన్ లేండి, అది వేరు మళ్ళీ. కాదు కాదు, ఇది బంగారు అది టాపిక్ డైవర్ట్ అవుతుంది. అది అలాంటి వాళ్ళనే మారమంటున్నారేమో. కానీ ఒకటి సార్, రేపు ఇంకా ఇది ఇలాగే కొనుగోలు శక్తి అనేది క్రమక్రమంగా ఇంకా క్షీణించిపోతే, అంటే మిగిలిన పథకాలు ఇప్పుడు అమలు అవుతాయా లేదనేది గ్యారంటీ లేదు. ఇప్పుడు బస్సు ఫ్రీ బస్ వల్ల దీనివల్ల పెద్ద ఉపయోగం ఏమి ఉండదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ఖాతాల్లోకి డబ్బులు వేసేయడం వేరు, ఇది వేరు, ఆ లెక్కలోకి రాదు. ఇదే కనుక జరిగితే రేపొద్దున భవిష్యత్తులో ఇప్పుడు మనకు వచ్చే ఆదాయం, మనకు వచ్చే వృద్ధి రేటు మీదే కదా సార్. రేపొద్దున అప్పులు తెచ్చుకోవాలన్నా ఎఫ్ఆర్బిఎం నిబంధనలు ఇవన్నీ దాని మీదే కదా డిపెండ్ అయ్యి ఉంటాయి. భవిష్యత్తులో అది ప్రమాదం అవుతుందా ఆర్థిక వ్యవస్థకి మనకి? అంటే చంద్రబాబు గారు చాలా విజన్తో చేస్తున్నారని చెప్పి భవిష్యత్తులో రాయించండి పుస్తకాలు. ఎలాగంటే చైనా ఎందుకు అందరూ ప్రిఫర్ చేస్తారు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కింద? అక్కడ పెద్ద చదువులు చదివేవాళ్ళు తక్కువ, ఈ చిన్న వయసులోని చదువులు తక్కువ, వెంటనే శారీరక శ్రమకి వెళ్ళిపోతారు, అంటే కంపెనీలో పనిచేస్తారు, లేదా కాలేజీ దశలు స్కూల్ దశల నుంచినే ఈ ఫ్యాక్టరీలో వీటిలో పనిచేసే విధంగా అనుబంధంగా కోర్సులు పెడతారు. ఆ విధంగా అక్కడ అలవాటు పడిపోయి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారయ్యి టెక్నికల్ ఎక్స్పర్టైజేషన్ ఆ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్లో వచ్చి 25-30% మంది ప్రపంచంలో 25-30% మంది టెక్నికల్ బ్రెయిన్స్ ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ వర్కర్స్ అక్కడే దొరుకుతారు. అందుకని ప్రపంచ దేశాలన్నీ అక్కడికి వచ్చి పెట్టుబడి పెడతాయి. మనకి ఇక్కడ మన పిల్లల్ని వెళ్ళి నువ్వు ఫ్యాక్టరీలో పనిచేయరా, లేకపోతే ఒక షాప్లో పనిచేయరా అంటే ఒప్పుకోరు కదా. కాబట్టి ఇక్కడ మనకి చేతిలో డబ్బులు లేవనుకోండి, ఏం చేస్తాం? చదివిస్తాం, అంతే కదా. ఇప్పుడు నేను కాలేజీ చదివే టైంలో, స్కూల్ చదివే టైంలో మా బంధువులు చాలామంది చెప్పేవాళ్ళు,
నువ్వు రాత్రి పగలు అప్పుడు నాన్నకి అనారోగ్యం వస్తే ఎంతకాలం అన్నా ఆయన కూడా తీసుకెళ్ళిపో షాప్లోకి అని చెప్పిన వాళ్ళు బోల్డ్ అంతమంది. నా కాలేజీ చదివేటప్పుడు బోల్డ్ అంతమంది అట్లాగే చెప్పారు. నేను ఆ రోజునే ఏ షాప్లోనూ గుమస్తాగా దిగిపోతే ఇప్పుడు ఒక 4,000 5,000 మ్యాక్సిమం ఓ 10,000 రూపాయలు సంపాదించే గుమస్తాగా ఉంటానేమో. ఏది అది నేను నైపుణ్యం ఎక్కువ ప్రదర్శిస్తే. నేను ఎక్కువ మూటలు మొయ్యలేను, ఎక్కువ బరువులు మొయ్యలేను, కాబట్టి నాకు 5-6 వేలే వస్తుంది. అప్పుడు ఎట్లా బ్రతకాలి నేను? అప్పుడు ఏ కాలవగట్టునో ఏ పాకలోనో బ్రతుకుతా. జీవితం ఎట్లుండేది నాది ప్రాక్టికల్గా చెప్పాలంటే? ఇప్పుడు అలాంటి సృష్టించబోతున్నారు మనకి రాబోయే రోజుల్లో. పేదవాడిని పేదవాడిగానే ఉంచితే రాబోయే రోజుల్లో వర్కర్స్ దొరుకుతారు మనకి. ఇప్పుడు మనకి బీహార్ నుంచి ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడికి వస్తున్నారు కదా, రాబోయే రోజుల్లో మనకి వ్యవసాయ కూలీలు ఎక్కువ దొరుకుతారు అనమాట. రాబోయే రోజుల్లో ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు ఎక్కువ దొరుకుతారు. ఎందుకంటే చదవకపోతే ఏం చేయాలా? అదే కదా, వాళ్ళకి ఫీజులు రియంబర్స్మెంట్లు కట్టకపోతే 10th క్లాస్తో చదువు మానేస్తారు. అదే కదా, అవును. 10th క్లాస్ దాకా తల్లికి వందనం కూడా ఇప్పుడు ఏదో వాళ్ళ ఎమ్మెల్యేనే ఎవరో చెప్పారట, అందరికీ పడట్లేదు, గవర్నమెంట్ స్కూళ్ళలో పడుతున్నాయి, ప్రైవేట్ వాళ్ళకి పడట్లేదు అన్నట్టు. దాంతోపాటు ఈ 300 ఇట్లాంటి లెక్కలు చెప్పి ఆపినవి కూడా ఉన్నాయట. ఎవరైతే డబ్బులు లేవో చదివించలేరండి. ఇప్పుడు నేను గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ కాలేజీలో చదివాను కాబట్టి సస్టైన్ అయ్యా. అవును. ఇవాళ అట్లాగా అక్కడ కంటిన్యూ అయ్యే వాళ్ళు ఎంతమంది మన ఫ్రెండ్స్? నాతో పాటు చదివిన గవర్నమెంట్ స్కూల్లోనూ గవర్నమెంట్ కాలేజీలో చదివిన వాళ్ళు ఒక 20-30% మంది ఇప్పుడు నాలాగా కొంచెం పెద్ద పనులు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, పెద్ద ఉద్యోగాలు, పెద్ద వ్యవహారాలు. మిగతా 70% మంది ఇట్లాంటి స్ట్రగులే పడుతున్నారు. అది ఎక్కువ అవుతుంది కదా. అప్పుడు భవిష్యత్తులో పుస్తకం రాయొచ్చు, అసలు రాష్ట్రంలో ఇట్లాగా అందరూ బీటెక్లు అనేసి నాశనం అయిపోతుంటే ఆ వ్యవస్థను బాగు చేసి మళ్ళీ కార్మిక వ్యవస్థ వైపు తీసుకెళ్ళినటువంటి విజన్ అయింది అని ఓ 20 ఏళ్ల తర్వాత పుస్తకం రాయొచ్చు. వీళ్ళ ఎలాగ ఇప్పుడు మీరు అన్నట్టు కాలేజీల్లో వాటిని కవర్ చేయడానికి కూడా ఈ పత్రికలు ఉన్నాయి. ఇవాళ ఆంధ్రజ్యోతి పత్రికలో మీరు చూస్తే నాకు ఆ వార్త చూస్తే అదే అనిపించింది. నిన్న ఇప్పుడు మనం అనుకున్నాం డిగ్రీ పట్టాల పార్ట్లు అని రాశారు సార్. యాక్చువల్గా వాళ్ళు ఏం రాశారు, అఫిలియేషన్ కాలేజీలు డబ్బులు చెల్లించకపోవడం వల్ల యూనివర్సిటీ వాళ్ళు సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు అనేది. అక్కడ చూడండి, కాలేజీలకి యూనివర్సిటీలకి చాలా తెలివిగా ఆంధ్రజ్యోతి లింక్ పెట్టేసింది. కానీ అసలు విషయం ఏంటి, విద్యా వసతి దీవెన, విద్యా దీవెన డబ్బులు ప్రభుత్వం చెల్లించలేదు, దానివల్ల వాళ్ళ సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు. ఆ విషయం మొత్తం పక్కన పెట్టేసి కంప్లీట్గా దాన్ని లోపలికి మొత్తం మడతెట్టి దాచేసి వీళ్ళు రాసింది ఏంటి, కాలేజీలు ఫీజులు చెల్లించలేదట, అందుకని యూనివర్సిటీ సర్టిఫికెట్లు ఇవ్వట్లేదంట. అసలు ఏమన్నా సంబంధం ఉందా? నిజంగా ఇలా కూడా వార్తలు రాయొచ్చా అనిపించింది నాకు అది చూస్తే. అదే భవిష్యత్తులో అది రాస్తారు పుస్తకాలు. మనకి ఇక్కడ పుస్తకాలు రాసే వాళ్ళు ఉంటారు ఇట్లాంటి వాటి మీద. అది అద్భుతమైన విజన్. ఇప్పుడు నేను గనక ఏది గొడుగు పట్టుకుని వెళ్తున్నారట, ఇది విజన్ కదా అన్నటువంటిది ఫోటో ఎట్లా గొడుగు పట్టుకెళ్ళడంలో విజన్ ఏంటో నాకు అర్థం కాలేదు. దార్శనికుడు దాంట్లో దార్శనికత ఏంటో నాకు అర్థం కాలేదు. అంటే ఆయన గొడుగు ఆయనే పట్టుకోవడం అనేటటువంటిది అది లోక కళ్యాణం కోసం చేసినట్టు అనమాట. అట్లాగ ఉన్నప్పుడు రేపు పొద్దున ఇట్లాగా పరిశ్రమలు జగను, రాజశేఖర రెడ్డి అంటే వాళ్ళందరూ పేదోళ్ళందరినీ పైకి తీసుకెళ్ళిపోయి నాశనం చేసేయబోతుంటే పేదోళ్ళను పేదవాడిగా ఉంచి తద్వారా కార్మిక శక్తిని ప్రజలకు పరిచయం చేసి ఈ బీటెక్లు ఇవన్నీ నాశనం అవుతున్న టైంలో వాళ్ళందరినీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ వైపుకి తీసుకెళ్ళి పరిశ్రమలకు మంచి వనరులు చేకూర్చి రాష్ట్రాన్ని బాగు చేసినటువంటి దార్శనికుడు అని భవిష్యత్తులో పుస్తకం రాయొచ్చు అనమాట. మనం దానికి కూడా స్పెషల్ ట్రైనింగ్ ఏమన్నా ఇవ్వాలేమో, తీసుకోవాలేమో ఎలా రాయాలి ఏంటి అనేది మనమే రాయొచ్చు ఆ టైంలో. అది రైట్. చూద్దాం. మొత్తానికి తొలి ఏడాది అద్భుతం, సుపరిపాలన అందించాం అని చెప్పుకుంటున్న టైంలో కాగ్ చెప్పిన లెక్కలైతే ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి షాక్ ఇచ్చినాయి. ప్రజల్లో అయితే మాత్రం కొనుగోలు శక్తి తగ్గుతోంది అనేది కాగ్ నివేదికలు చెప్తున్నాయి, ఆ లెక్కలు చెప్తున్నాయి. భవిష్యత్తులో ఇదే కనుక జరిగితే ఏంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనేది కూడా ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా మారబోతుంది. ఏం చేస్తారు? కవర్ అవుతుంది, ఇది రికవరీ ఏమైనా చేస్తారా లేదా చూద్దాం.